పాయింట్ వస్తే దాన్ని కథ కింద ఎలా మార్చుకోవాలి, ఆ కథని స్క్రీన్ ప్లే ఎలా చేసుకోవాలి, ఆ స్క్రీన్ ప్లేని సినిమా ఎలా తీయాలి, ఆ సినిమాని ఎడిటింగ్లో ఎంత బాగా ఎడిట్ చేయాలి, దాన్ని బయటికి తీసుకొచ్చి ఎంత విజయవంతమైన సినిమా కింద బయటికి తీసుకురావాలి. అంటే ఒక చిన్న పాయింట్ వస్తే సినిమా ఎలా అవుతుందో మనకు వచ్చిన ఒక చిన్న కళ అది ఎంత అద్భుతంగా మన జీవితాన్ని మార్చేయచ్చో. మనం ఇప్పుడు విత్తనాన్ని తీసి దాంట్లో పెట్టి ఆ విత్తనానికి నీళ్లు పోసి దున్ని ఆకాశం వైపు చూసి మబ్బు కనుక ఆశగా చూసి మబ్బు నుంచి పడే నీటి చుక్కతోటి ఆ విత్తనం నుంచి మొలకెత్తాడు. నాటినప్పుడు విత్తనానికి తెలియదు నేను ఇంతే ఉన్నాను, నా ఆలోచన అంత పెద్ద చెట్టు వస్తుందని. కానీ నాటిన తర్వాత సాగు చేసి నీరు పోసి దాన్ని పెద్ద చేసినప్పుడు అది మనందరికీ అన్నం పెడుతుంది. కాబట్టి మన కళల్ని తేలిగ్గా కళలే కదా అని తీసిపారేదు. ఆ కళలకు ఉన్న పవర్ ఎంత ఉందో ఆ కళల్ని మనం సాకారం చేస్తే మన జీవితంలో ఎంత ఎదగలమో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రోజు మనకి నిద్రపోయి మంచం మీద పడుకుని నిద్రలోకి జారుకునేడానికి మధ్య 10-12 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఈ 10-12 నిమిషాలు మన వ్యక్తిగతమైన వ్యవధి. అక్కడ మనకు ఒక్క సెకండ్ కూడా ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు. ఆలోచనలు దొంతలుగా వచ్చేస్తాయి. అప్పుడు పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్గా నిద్రపోతాం, నెగిటివ్ ఆలోచనలు వస్తే నెగిటివ్గా నిద్రపోతాం. ఆ పాజిటివ్ ఆలోచన నుంచి ఒక ఐడియా పుడుతుంది. ఆ ఐడియా మనం వెంటనే మన ఉలిక్కిపడేలా చేసి పక్కనున్న కాగితం మీద రాసుకుని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మా ఆవిడతో షేర్ చేసుకుందామా అనే ఉత్కంఠ కలిగినప్పుడు ఆ కళ సాకారం అవ్వడానికి ఫస్ట్ విత్తనం మనం నాటినట్టు అవుతుంది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటాడు లాథర్ కింగ్. తను ఎందుకంటాడు అంటే కళలు లేనివాడు మనిషి కాదు. విత్తనమే లేకుండా లాటరీ టికెట్ లేకుండా లాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనమే లేకుండా చెట్టు ఎక్కడి నుంచి మొలుస్తుంది? కళలు మనకి ప్రాథమికంగా ఉండవలసిన లక్షణాలు. ఈ కళల్ని మనం సాగు చేసుకుంటే విత్తనాలు సాగే ఎలా అయితే పంట వస్తుందో, అట్టి గెలలు వస్తాయో, గోధుమ పంటలు వస్తాయో, వరి పంటలు వస్తాయో, అలా మనకు కూడా సాగు చేసుకోవడం. నాకు రైతు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రైతులో మనం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఏడాది పాటు కష్టపడి 6 నెలల పాటు పంటని చేస్తే అకాల వర్షం ఏదో వచ్చి ఒక్క సెకండ్గా మొత్తం కొట్టుకుపోయినా మళ్ళీ నవ్వుతాడు, మళ్ళీ విత్తనాలు నాటుతాడు. అంతే తప్ప నేను ఈ పొలాన్ని మానేయను, నేను ఈ సాగును మానేయను అని చెప్పి వెళ్ళాడు. చాలా గొప్పవాడు రైతు. ఈ రైతు గురించి ఆలోచించి నేను 2001లో అక్కినే నాగేశ్వరరావు గారిని పెట్టి ఒక సీరియల్ తీశాను. నేనే నిర్మాత దర్శకుడు. ఆ సీరియల్ పేరు మట్టి మనిషి. దాని టైటిల్ సాంగ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ సాంగ్ ఎంత బాగుంటుంది, రైతులు మన కళలు సాగు చేయడానికి ఎంత పనికి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఖర్చు పెట్టాము. అప్పట్లో 3-4 లక్షలు ఖర్చు పెట్టడం చాలా పెద్దది. అంటే కళల్ని సాకారం చేసుకోవాలంటే మన ఇష్టం వచ్చి మనం చేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే ఈ పాట మీకు ఎందుకు షేర్ చేశాను అంటే ఇవాళ రైతుని చూసి మనం కూడా నేర్చుకుంటే మన కళలు సాకారం చేస్తాం. ఆ రైతు ఎలా అయితే తన కళను సాకారం చేస్తున్నాడో అలా మనకు వస్తాయి. ఎన్నైనా ఉండండి ప్రపంచంలో, ఎన్ని అమ్యూనిటీస్ అయినా ఉండండి, అన్నం లేకపోతే మనం బతకలేము. అలా మనలో గ్రోత్ లేకపోతే మనం బతకలేము. మనకి గొంగడి పురుగుకి తేడా ఉండదు. గొంగడి పురుగులా ఉంటే జీవితాంతం గొంగడి పురుగులానే ఉంటుంది. గొంగడి పురుగు సీతాకోచిలుకలా మారే పరిక్రమని మనం మన కళలు హెల్ప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ యూ కెనాట్ హార్వెస్ట్ యువర్ డ్రీమ్స్ విల్ గో ఇన్ వేన్. డ్రీమ్ ఆఫ్ రజనీకాంత్ హ్యాస్ మేడ్ హిమ్ ఏ సూపర్ స్టార్. శివాజీరావు గాయకురావుని సూపర్ స్టార్ చేసింది. బస్ కండక్టర్ నుంచి తను ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. డ్రీమ్ ఆఫ్ రామోజీరావు ఒక ఇమేజెస్ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టి అవుట్డోర్ హోర్డింగ్స్ మాత్రం చేసేవారు, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్. అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి కట్టి తను హస్ బికమ్ మీడియా మొగల్. డ్రీమ్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఒక సినిమా బాంబేలో థియేటర్లో అక్కినేని లంకా వరప్రసాద్ అతని పేరు, ఎల్వి ప్రసాద్ గేట్ కీపర్ కింద ఉండి టికెట్లు చించుతూ ఉండేవాడు. ఈ వెంట ఆన్ టు బికమ్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్స్ లైక్ మిస్సమ్మ, లేటర్ దెన్ బికమ్ సో మచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ అని మీరు అందరూ చూసే ఐమాక్స్ థియేటర్కి ఎల్వి ప్రసాద్ తనే కారణం. కేవీకే రాజు ఒక కంపెనీలో ఒక చిరు ఉద్యోగిలా ఉండి నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లాంటి పెద్ద కంపెనీ పెట్టాడు డ్రీమ్ వల్ల. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో ఒక చిన్న అసిస్టెంట్ కింద ఉంటూ హి హస్ బికమ్ రిలయన్స్ పెట్టాడు. మొన్న మనం చూసాం కాళ్ళకి చెప్పులు కొనుక్కోవడానికి లేకుండా పారా ఒలింపిక్స్లో ముత్తప్ప అనే ఒక అతను ఇండియాకి స్వర్ణాన్ని గోల్డ్ తీసుకొచ్చాడు. తర్వాత ఇచ్చిన వాడు ఊరుకోకుండా ఎంత గొప్ప డ్రీమ్ అంటే తనకు వచ్చిన ₹1,00,00,000 ప్రకటిస్తే భారత ప్రభుత్వము తను ఇంకా చేతికి రాకముందరే తను చదువుకున్న స్కూల్కి ₹30 లక్షల తిరిగి విరాళంగా ప్రకటించాడు. అంత గొప్ప డ్రీమ్. అంటే ఒక డ్రీమ్, ఒక కళ ఎలా సాకారం చేసుకోవచ్చు ఫ్రమ్ ఏ డ్రీమ్ టు దట్ అని చెప్పడానికి.
వాట్ ఈస్ అ డ్రీమ్? ఏ డ్రీమ్ ఇస్ సంథింగ్ విచ్ యాక్ట్స్ లైక్ ఎ మిషన్ స్టేట్మెంట్ టు అవర్ లైఫ్స్. కంపెనీలకి ఏముంటుంది? మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది, విజన్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే నాకు వచ్చిన ఒక ఆలోచన దాన్ని కార్యరూపంలో పెడితే అది మిషన్ స్టేట్మెంట్. ఎలా చెయ్యాలి అనేది, దాని యాక్షన్ స్టేట్మెంట్ ఏంటి, దాన్ని ఎలా ఆచరించి బయటికి తీసుకురావాలనే ఆచరణ చేయొచ్చు. మీ అందరూ సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలకి కథలు ఎలా రాస్తారో మీకు తెలుసా? ఒక చిన్న ఐడియా వస్తుంది, ఒక చిన్న ఐడియా. ఉదాహరణ నేను చెప్తాను. 1997లో దిల్వాలే దుల్హనియా లే జాయే ఒక సినిమా వచ్చింది, షారూఖ్ ఖాన్ అండ్ దెన్ కాజల్, వీళ్ళిద్దరూ కలిసి. నేను నా రైటర్ బొమ్మకంటి శ్రీరామ్మూర్తి నేను కలిసి హైదరాబాద్ సంతోష్ టాకీస్లో సినిమా చూసి అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న తాజ్మహల్ హోటల్లో కాఫీ తాగుతూ కూర్చున్నాం. అతను చాలా ఎక్సైట్ అయ్యి, సార్ సినిమా చాలా బాగుంది కదా అన్నాడు. నేనన్నా నాకు నచ్చలేదు అన్నాను. ఎందుకు నచ్చలేదు అన్నాడు. హీరో అప్పటిదాకా ఉండి చివరి దాకా ఉండి తన కళ్ళ ముందే హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిపోతున్నా, అన్నీ అయిపోతున్నా, చివరు లాస్ట్ మినిట్లో ఇక పెళ్ళి అయిపోతుంది అని ఇంట్లో వాళ్ళందరినీ కష్టపడి అప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు నచ్చలేదు అనేటప్పుడు తను అడిగాడు, మీ దృష్టిలో మీరు కథకులైతే ఎలా తీస్తారు ఈ కథ అన్నాడు. ఒకవేళ ఆలోచించు, ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి, ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయి, ఇద్దరు ఒకళ్ళే ఉండి ఇద్దరు వేరు అని అమ్మాయి అనుకుంటే అన్నాను. ఈ ఒక్కటే లైన్. ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి, ఇంట్లో వాళ్ళకి చూపించిన అబ్బాయి, అంటే ఇంకా కాదు ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసిన అబ్బాయి, ఇద్దరు ఒకటే. ఆ ఒకటే అన్న విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఇద్దరు అనుకుని కాన్ఫ్లిక్ట్లో ఫీల్ అవుతుంది, కథ మొత్తం నడపాలని. ఈ ఒక్క లైన్ చాలా బాగుందని చెప్పి నెక్స్ట్ డే వచ్చేటప్పుడు తను 2 పేజీలకు స్క్రీన్ ప్లే ఒక సినాప్సిస్లా రాసి తీసుకొచ్చాడు. దాని తర్వాత దాన్ని ఈటీవీలో 39 ఎపిసోడ్ల పెళ్లి పందిరి అనే సీరియల్ నేను తీయడానికి ఈ ఒక్క ఐడియా పనికొచ్చింది. స్మాల్ ఐడియా, ఇట్ వెంట ఎవ్రీ ఎపిసోడ్ అది అన్ని మోర్ దెన్ 2-3 lakhs రూపీస్. అంటే ఒక ఆలోచన, ఒక ఐడియా, ఒక ₹1 సంపాదించేందుకు నా సంస్థకు కానీ నాకు కానీ పనికొచ్చింది. స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే ఒక కథ, ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ తీసుకుని ప్రేక్షకులకి ఎలా ఇష్టమైనట్టు చూపించడం స్క్రీన్ ప్లే కదా. ఇంట్రెస్టింగ్ ప్రజెంటేషన్ ఆఫ్ లైఫ్. ఉదాహరణకి గాంధీ గారి కథ మనందరికీ తెలుసు. చిన్నప్పుడు మహాత్మా గాంధీ 10 రోజులు స్కూల్కి వెళ్ళలేదు, 11 రోజు స్కూల్కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు స్కూల్లో ఇన్స్పెక్షన్ అవుతోంది, పక్కన ప్రశ్నల పత్రం చూస్తే తనకి రాలేదు. గాంధీజీ ఇటు చూస్తున్నారు. స్కూల్ టీచర్ అన్నాడు, పక్కవాడిని చూసి కాపీ కొట్టమన్నారు. మహాత్మా గాంధీ కాపీ కొట్టను, సత్యమేవ జయతే అన్నాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం కదా. కథ మామూలుగా చెప్తే ఇలా చెప్తాం. ఇలా కాకుండా ఒకవేళ మనం ఫిలిమ్స్ డివిజన్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ ఇలా తీసి మన సినిమా కంటే ముందు ఒక అరగంట ముందు వెళ్తే సినిమాలో న్యూస్ రీల్ చూపిస్తూ ఉంటారు కదా. ఆ న్యూస్ రీల్ చూపిస్తే ఇదే పాయింట్ని ఎలా చూపిస్తారంటే ముందు ప్రపంచ మ్యాప్ చూపిస్తారు. ఈ ప్రపంచంలో భారతదేశం భాగం ఇండియా మ్యాప్ చూపిస్తారు. భారతదేశంలో గుజరాత్ ముఖ్యమైన రాష్ట్రం, గుజరాత్ని చూపిస్తారు. గుజరాత్లో ఉంది పోర్బందర్ చూపిస్తారు. 1869 అక్టోబర్ 2న పోర్బందర్లో చిన్నపిల్లాడిలో పుట్టి పెద్దవాడు అవుతాడని పోర్బందర్ వారు ఎవరు అనుకోలేదు. మహాత్మా గాంధీ 1869లో పుట్టాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాడు, ఎప్పుడు ఎలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఆయన జీవితాన్ని మొత్తం ప్రజెంట్ చేస్తారు. ఇది డాక్యుమెంటరీ. కానీ ఇన్ 1991 or 92, ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్, సర్ రిచర్డ్ అటెన్బెరో ఇండియాకు వచ్చి మహాత్మా గాంధీ అనే సినిమాని బెన్ కింగ్స్లేతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహాయంతో చేసినప్పుడు కథ ఇలా మొదలుపెట్టాలి, అలా మొదలుపెట్టాలి. కథ ఎలా మొదలుపెట్టాడు అంటే అసలు గాంధీతో కథ మొదలెట్టాడు, గాడ్సేతో కథ మొదలవుతుంది. గాంధీజీ చెప్పిన నాథురామ్ గాడ్సే ఒక ఆటో లాంటి వెహికల్లో ఒక మహాత్మా గాంధీ ఉన్న ఆశ్రమాన్ని బయటకు వచ్చి దిగుతాడు. తను లోపలికి వస్తాడు. అక్కడ జనం అందరూ నుంచుంటారు, ఇక్కడ అక్కడ అంతా. ఇంకా మహాత్మా గాంధీ గారు బయటికి రారు, వెయిట్ చేస్తాడు. కాసేపటి మహాత్మా గాంధీ బయటకు వస్తారు. జనం మొత్తం చుట్టుముడతారు. గాడ్సే కూడా వెళ్ళి జనంలో నుంచుంటాడు. ఒక్కొక్కడు గాంధీజీ పాదాభివందనం చేస్తారు, నమస్కారం పెడుతూ ఉంటారు. గాడ్సే వంతు వస్తుంది. మహాత్మా గాంధీ గాడ్సే దగ్గరికి వస్తాడు. గాడ్సే షాల్ లాంటిది కప్పుకుంటాడు, నమస్కారం పెడతాడు. గాంధీజీ కూడా నమస్కారం పెడతాడు. కన్ను తెరిచి కన్ను మూసే లోపల నుంచి గన్ను తీసి టిష్యూమని కాల్చేస్తాడు. హే రామ్ అంటూ కుప్పకూలి మహాత్మా గాంధీ అక్కడ పడిపోతాడు. అక్కడి నుంచి క్యాండిడ్ షాట్స్, అరుపులు, కేకలు, దొమ్మీలు, ఈ మత కల్లోలాలు ఇక్కడ టక చూపిస్తారు. కోట్ల మంది భారతీయులు డిస్టర్బ్ అవుతారు. దాని నుంచి కట్ చేస్తే ఆయన అంతిమ యాత్ర చూపిస్తారు. మహాత్మా గాంధీ అంతిమ యాత్రలో 1 కోటి మంది భారతీయులు అలా నడుస్తూ గుండెలు బాదుకుంటూ ఫాదర్ ఆఫ్ ది నేషన్ పోయాడు, జాతిపిత పోయాడు, మా తండ్రి లాంటి పోయాడు అని విలవిల్లాడుతూ ఇంతమంది ఏడుస్తూ ఉంటే స్క్రీన్ హాఫ్ అవుతుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెజెంట్స్ బెన్ కింగ్స్లే ఇన్ అండ్ యాస్ గాంధీ ఏ ఫిల్మ్ బై రిచర్డ్ అటెన్బెరో అని వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నాడు దర్శకుడు అంటే, మనకంటే గాంధీ గారికి కథ తెలుసు. కథ తెలియని వాడికి ఏం చెప్పదలుచుకున్నాడంటే, అరే పిచ్చివాళ్ళలారా, మీరు ఇక్కడి నుంచి చూడబోయే 2.5 గంటల సమయం మామూలు వ్యక్తి జీవిత కథ కాదురా. ఎవరు చూస్తే కోట్ల మంది భారతీయులు గుండెలు పగలేలా ఇచ్చాడు, అటువంటి మహానుభావుడు కథ చూపిస్తున్నా అంటారని ముందరే తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈస్ స్క్రీన్ ప్లే. మీరు చూడండి,
టైటానిక్ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు టప్ 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 అని డాన్సులు చేస్తూ కథ మొదలవుతుంది. ఒక పెద్ద ఆవిడ మొదలు ఆవిడ తన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటుంది. ఆవిడ మెల్లగా కెమెరా క్లోజ్కి వెళ్తుంది, కళ్ళలో నీళ్ళకి వెళ్తుంది, ఆ కళ్ళలో నీళ్ళ నుంచి సముద్రంలో నీళ్ళలోకి డిజాల్వ్ అవుతుంది. అక్కడి నుంచి రెక్కైపోయిన షిప్కి వెళ్ళాడుతున్న ఒక గొలుసు కనిపిస్తుంది, ఆ గొలుసు ఒక అందమైన అమ్మాయి మెడలో వెళ్తుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అదే మన తెలుగు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? హీరో హీరో తనకంటే దరిద్రంగా ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి కీచెన్ చేస్తూ ఇంట్రా మామ అని మాట్లాడుకుంటూ అటు పక్క నుంచి వస్తూ ఉంటాడు. హీరోయిన్ తనకంటే చండాలంగా ఉన్న ఇంకో నలుగురితో వచ్చి ఆర్సీఆర్ కట్టుకుని ఇంటింట ఊపుకుంటే చేతిలో పుస్తకాలు పెట్టుకుంటుంది. ఇద్దరు చిన్న బోర్డు ఉంటుంది ఇక్కడ, దాని మీద తెలుగులో క్యాంటీన్ అని రాస్తారు, షిప్లో తెలుగులో క్యాంటీన్ అని రాస్తారు. వీళ్ళందరూ ఒకేసారి లోపలికి వెళ్తారు, ఇద్దరు గుద్దుకుంటారు. హీరోయిన్ చేతిలో ఉన్న పుస్తకం కింద పడుతుంది, హీరో చేతిలో ఉన్న కీచెన్ కింద పడుతుంది. పుస్తకం తీసుకోవడానికి హీరోయిన్ వంగుతుంది, కీచెన్ తీసుకోవడానికి హీరో వంగుతాడు. ఇదంతా ఆవిడ తగులుతుంది, ఆవిడ తనకి ఇవి తగులుతుంది. హీరో ఇలా చూస్తాడు, హీరోయిన్ కళ్ళరెప్పలు కొట్టుకుంటా ఇలా చూస్తుంది. ఇద్దరు మళ్ళీ తీసుకోకపోతే మళ్ళీ తల తగులుతుంది. ఈసారి వెనక నుంచి పాట వస్తుంది, అబ్బని తీయండి డబ్బా. అలా తీయాలంటే ఇలా తీశారు. మనం తీసిన సినిమా మన గజని సినిమా. 2 డైరీలు ఉంటాయి. ఇంటర్వెల్ ముందర ఒక డైరీ కనిపిస్తుంది, కథ మొత్తం నెరేట్ చేసుకుంటూ పోతాడు. ఇంటర్వెల్ అయ్యాక 1/2 గంట సేపు 2వ డైరీ కనిపించదు. మనందరికీ సస్పెన్స్, మొత్తం టికెట్ ఇచ్చాం కదా, సగం సినిమా చూపిస్తాడు ఏంటంటే మనకు టెన్షన్ కలిసి కదా. కానీ కాసేపటికి వస్తుంది, కథ చూపిస్తాడు. మణరత్నం సినిమా ఎక్కడో పాకిస్తాన్ దగ్గర అల్లర్లు, ఇక్కడ మన ఈస్ట్ గోదావరికి పసర్లపూడి దగ్గర జరుగుతున్న చిన్న ఆశ అంటే ఒక అమ్మాయి. దీనికి దానికి సంబంధం ఏముంది అంటే, మన కథ మీద కంట్రోల్ ఉంటే ఆ కథని ఎక్కడైనా ఎప్పుడైనా చూపించుకోవాలంటే, ఆ కథను నా ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్టింగ్గా జీవితంలో ప్రజెంట్ చేసుకోవాలంటే మన స్క్రీన్ ప్లే కావాలి. నాకు బయోడేటా ఉంటే ఆ బయోడేటాను అత్యద్భుతంగా రాసుకోవాలి అంటే, నాకు నేను ఎక్కడికి వెళ్తానో తెలిస్తే, నా కథ ఏమవుతుంది తెలిస్తే, 60వ బర్త్డే నేను ఎలా జరుపుకుంటానో తెలిస్తే, 70వ బర్త్డే నేను ఏం చేస్తానో తెలిస్తే, 10 ఏళ్ళ తర్వాత నా జీవితంలో ఏం మార్పు జరుగుతుందో తెలిస్తే, నాకు నా భార్యకి కొట్టాట లేకుండా ఎంతకాలం బతుకుతాను అనే జ్ఞానం నాకు ఉంటే నా కథ నేను రాసుకోవచ్చు. ఇవేమీ తెలియకుండా గాలిపటంలా ఇట్లా ఊగుతూ ఎక్కడో అక్కడో వెళ్ళిపోతే స్క్రీన్ ప్లే ఉంది. ఏం చేసి స్క్రీన్ ప్లే రాయడానికి ముందు 2 లైన్లు కథ అనుకుంటారు. ఆ కథని కథా విస్తరణ చేస్తారు. 40 పేజీల కథ రాస్తారు. 2 లైన్లు అనుకున్న కథని 2 పేజీల సారాంశంగా చేస్తారు. 2 పేజీల సారాంశాన్ని కథా విస్తరణ చేసి 40 పేజీల కథలు రాస్తారు. ఆ 40 పేజీల్లో ఏముంటుంది? హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, హీరోయిన్కి తండ్రి ఉన్నాడు, తల్లి లేదు, హీరోయిన్కి బామ్మ ఉంటుంది, ఆ హీరోయిన్కి బామ్మ ఉండదు. ఇలా ఏ పాత్రలు ఎన్ని ఉన్నాయి, ఎవరు ముఖ్యమైన పాత్రలు అన్నీ రాసి మొత్తం కథా విస్తరణ చేస్తారు. అలా కథా విస్తరణ చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీన్ ప్రకారం సీనిక్ ఆర్డర్ రాస్తారు. సీన్ నెంబర్ 1 సూర్యోదయం, సీన్ నెంబర్ 2 హీరో జాగింగ్కి వెళ్ళాడు, సీన్ నెంబర్ 3 హీరోయిన్ బద్ధకంగా పడుకుంది, సీన్ నెంబర్ 4 లేవబెట్టే వాళ్ళ అమ్మ లేపుతోంది. ఇలా మొత్తం రాస్తారు. కథా ప్రాముఖ్యత బట్టి అది 15 సెకండ్లు ఉంటుందా, 8 నిమిషాలు ఉంటుందా, 5 నిమిషాలు ఉంటుందా అని దాని పక్కన నిడివి రాస్తారు. ఇదంతా రాసిన తర్వాత ఒక్కొక్క సీను ఆ నిడివి ప్రకారం ఎన్ని పేజీల స్క్రిప్ట్ డైలాగ్ రాయాలని డైలాగ్ రైటర్ రాస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఏ ఆర్టిస్టులు ఎక్కడున్నారు, ఎన్ని సీన్లో ఉన్నారు, హీరోయిన్ ఫాదర్ ఏ రోజు కావాలి, ఏ రోజు వద్దు, ఎంత ఉందని ప్లానింగ్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత షూటింగ్ చేస్తారు. షూటింగ్ అప్పుడు నేను అరే అనే బదులు ఏమ్మా అని ఇట్లా ఏదైనా మాట మార్చానంటే అవి కరెక్ట్ చేసి షూటింగ్ స్క్రిప్ట్ మళ్ళీ టైప్ చేస్తారు. షూటింగ్ స్క్రిప్ట్ అయ్యాక అదంతా ఎడిటింగ్ చేస్తారు. మొత్తం కదా 3 గంటల పాటు ఎడిటింగ్ వస్తుంది. నాకు కావాల్సిన 2 గంటల 10 నిమిషాలే. అక్కర్లేనివన్నీ ట్రిమ్ చేసి బ్రిస్క్ నేరేషన్ చూపిస్తారు. మనమంతా సినిమా ఎంతమంది చూశారు? మనమంతా సినిమా చూసారా? నేను ఎంట్లో యాక్ట్ చేశాను. తీసినప్పుడు 4 రోజులు తీశారు, చూసినప్పుడు 4 నిమిషాలు కూడా లేదు కదా. అంటే బ్రిస్క్గా ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి ఫాస్ట్, అందులో జాలి ఉండదు, దయ ఉండదు, నాకు తెలిసిన వాడని ఉండదు, పెద్దవాడు ఉండదు. ఇంపార్టెన్స్ లేకపోతే ఏ కథనైనా ఏ ముక్కనైనా తీసి అవతల బాగా ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసిన తర్వాత మొత్తం ఎడిటెడ్ స్క్రిప్ట్ మళ్ళీ టైప్ చేసి రాస్తారు. ఈ ఎడిటెడ్ స్క్రిప్ట్ తీసుకుని మేము డబ్బింగ్కి వెళ్తాం. డబ్బింగ్ అంటే షూటింగ్లో నేను చెప్పిన డైలాగులు తిరిగి కేవలం నా గాత్రం మాత్రమే, నా ఫేస్ అక్కర్లా, తిరిగి అదే మాడ్యులేషన్లో అక్కడ ఏమ్మా ఎలా ఉన్నావు, నీకేమైనా కష్టం అనిపించిందా అంటే ఇక్కడ కూడా నేను మళ్ళీ ఏమ్మా ఎలా ఉన్నావు, నీకేమైనా కష్టం అనిపించిందా అని అదే ఆంగికంతో అదే దాంతో కేవలం నా లిప్ సింక్ చేస్తూ నేను మొత్తం డబ్బింగ్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పిన తర్వాత మ్యూజిక్ అంతా చేసి దాని ఫైనల్ ప్రింట్ వచ్చాక సెన్సార్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ సెన్సార్ స్క్రిప్ట్ ఇస్తారు. ఇన్ని జరిగితే ఒక కథ మనం చూసి బాగుందిరా బాగాలేదురా అనుకుంటాం కదా. ఏ సినిమా అయినా, హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఈ ప్రాసెస్ సరే. అలాగే నేనైనా మీరైనా ఎవరైనా మనకి ఏంటి అన్నది మూలం 2 పేజీల కథ లేకపోతే 2 లైన్ల కథే కదా. మీ జీవితానికి మూలం మీ కథ, మీ లక్ష్యం, మీ గమ్యం. అది ముందు మీరు రాసుకుంటే అది విత్తనం అయితే ఎంత పెద్ద చెట్టు మరవడానికి కదా వీలవుతుందని మాత్రమే నేను చెప్తున్నా. రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే ఆఫ్ యువర్ లైఫ్, నథింగ్ ఎల్స్.
ఏ డ్రీమ్ ఇస్ సంథింగ్ విచ్ నావిగేట్స్ యూ. డ్రీమ్ లేదనుకోండి మనం ఎందుకు లేస్తాం? ఇక్కడ విజయవాడ రావాలి అనే ఒక వాంఛ నాకు లేకపోతే బద్ధకంగా ముసుదని పడుకుంటా కదా. ఎన్నింటికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఇంకా చేయలేదు అని నాకు ఉంటే నేను లేవడానికి పనికి వస్తాను. ఏ డ్రీమ్ ఇస్ సంథింగ్ విచ్ డైరెక్ట్స్ యూ టు డెస్టినేషన్. అరే ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, ఇంకా 9 కిలోమీటర్లు ఉంది, వెళ్ళాలి, రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి, 10 నిమిషాలే ఉంది, మీటింగ్ టైం అవుతుంది, ఇట్ డైరెక్ట్స్ యూ. ఏ డ్రీమ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యువర్ లైఫ్ టైమ్ కంపాస్. మనం ఎలా అయితే నావిగేటర్ సిస్టంలో GPS ఎలా ఉంటుందో మన డ్రీమ్ అనేది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ 2 గంటలు నీకు అవసరాలా ప్రదీప్? నీ లైఫ్ అంబిషన్లో ఉందా లేదా అన్న ప్రశ్న నా మైండ్లో వస్తుంది. షూటింగ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ 2 hours విజయవాడ వచ్చి నువ్వు స్పెండ్ చేయడం ఈజ్ ఇట్ దేర్? ఎస్, ఇట్ ఈస్ దేర్. బికాస్ ఆఫ్టర్ 60 ఐ వాంట్ టు జస్ట్ ఫర్గెట్ ఆల్ మై యాక్టివిటీస్ అండ్ రిమైన్ టు బి ఓన్లీ ట్రైనర్ అండ్ దట్ టు టాకింగ్ టు పీపుల్ లైక్ యూ. డబ్బులు తీసుకోకుండా 60 సంవత్సరాల తర్వాత నేను మీలాంటి వాళ్ళు లక్షల మందితో మాట్లాడాలని నేను అంబిషన్లో పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు డ్రెస్ రిహార్సల్ చేస్తున్నాను. నా టైం వేస్ట్ కాదు, అది నా కోరికలో ఉంది కాబట్టి ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైమ్, ఐఎమ్ నాట్ స్పెండింగ్ మై టైమ్. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఆర్ రాదర్ స్పెండింగ్ యువర్ టైమ్. ఐఎమ్ నాట్ స్పెండింగ్ మై టైమ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైమ్. బికాస్ ఇవాళ నాటితే కదా విత్తనం రేపు చెట్టు పెద్దదై నాకు నీడనిస్తుంది. నా డ్రీమ్ రావాలంటే ఐ నీడ్ టు స్టార్ట్. సో వాట్ ఈస్ ఎ డ్రీమ్? ఏ డ్రీమ్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ యువర్ లైఫ్ టైమ్ కంపాస్, నావిగేటింగ్ సిస్టమ్ మీకు. బట్ డ్రీమ్ అనే దానికి నేనేం చెప్పాను? డేర్ టు డ్రీమ్. అసలు ఆలోచించద్దు, ఇది సాకారం అవుతుందా లేదా, ఇది పాజిబుల్ అవునా కాదా, ఎందుకు పాజిబుల్, ఏం పాజిబుల్, నా వల్ల అవుతుందా, అమ్మో నేను 1 కోటి రూపాయలు సంపాదించగలనా, నేను 10 లక్షలు సంపాదించగలనా, నేను 20 లక్షలు సంపాదించగలనా, నేను సినిమా డైరెక్ట్ చేయగలనా, నేను అమెరికా ప్రయాణం చేయగలనా అనద్దు. ఫస్ట్ ధైర్యే సాహసే జ్యోతిలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఎందుకు అవుతారండి? నేను ఏమన్నా ధైర్యము సాహసం ఉంటే జ్యోతి ద లైట్, లక్ష్మి ద మనీ వస్తుందని నేను చెప్పాను. మీరందరూ జ్యోతిలక్ష్మి అమ్మకి కానీ మీరు తప్పుగా అర్థం చేస్తారు. నేను కాదు, ధైర్య సాహసే లక్ష్మి. సో ఫస్ట్ డేర్ టు డ్రీమ్. ఎందుకు డేర్ అంటున్నానంటే నేను ఎందుకు చేయలేను అని ఆలోచించండి. ఏ పనైనా మీరు చేయగలరు. కాళ్ళు లేకుండా శబరిమల నడిచిన వాళ్ళు చూస్తున్నామా? పొల్లు దండాలు పెడుతూ మొత్తం తిరుపతి తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. మీసాలతో మొత్తం లాగేసిన వాళ్ళని చూస్తున్నాం. మన ముందర స్టాండింగ్ ఎగ్జాంపుల్ జయసమ్మ గారు 24 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ పెట్టుకుని ఇక్కడ ఉందని చూస్తున్నాం. వాట్ ఈస్ నాట్ పాసిబుల్? 79 ఏళ్ల వయసులో అక్కినే నాగేశ్వరరావు గారు తన ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో 40 ఏళ్ల వాళ్ళలాగా కర్ర తిప్పుకుంటూ హీరోయిన్ తోటి పిల్లలతోటి పాట పాడితే మీరు చూశారు. 79 ఏళ్ల వయసు. సెకండ్ గెటప్ వేసిన రోజున ఫస్ట్ డే సన వైఫ్ క్యారెక్టర్ తను దంచుతూ ఉంటుంది. ఇట్లా ఇక్కడ చిన్న అరుగు, ఇంత ఎత్తు అరుగు ఉంటుంది, ఆల్మోస్ట్ ఎత్తు అరుగుంది అనమాట. అరుగు మీద నిల్చుని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ తను సరిగ్గా దంచట్లా. ఈయన ఇక్కడి నుంచి చూసి నేనేం చెప్పానంటే ఇటు పక్క చిన్న మెట్టు ఉంటుంది, అలా తిరిగి మీరు ఇక్కడికి వచ్చి తీసుకుని మీరు దంచండి సార్ తీసుకుని అని చెప్పాను నాగేశ్వరరావు గారికి, నేను డైరెక్టర్కి. ఓకే అందరూ, నేను కెమెరా పక్కన నుంచున్నా. సార్ యాక్షన్ అన్న అనగానే ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేశారు. నా గుండె ఒక్కసారి పైనుంచి కింద పడి 79 ఏళ్ల మనిషి ఇంత ఎత్తు నుంచి జంపు చేసి వచ్చి అది తీసుకుని అది పెట్టాడు. అంటే ఏంటి? యాక్షన్ కదా. ఏదైనా చేయగలను నేను, నాకేంటి అనే ధైర్యం. మనం ఎందుకు చేయలేవు? మనం ఒక పేపర్ మీద తీసుకుని అద్భుతమైన డ్రీమ్ రాయడానికి మనకి ఏమైనా ఖర్చు అవుతుందా? మనం ఏం చేస్తామంటే కథ రాసేటప్పుడే మనకు కక్కుర్తుంటుంది. ఫస్ట్ కథ రాసేటప్పుడే కక్కుర్తి మనకి. హీరోయిన్ విమానం దిగుతారు, అమ్మో విమానం వద్దండి చాలా ఖర్చు అవుతుందండి. హీరోయిన్ ఇద్దరు బస్సులు వద్దండి, బస్సు కూడా బస్ స్టాండ్కి వెళ్ళాలి కష్టం. హీరోయిన్ ఇద్దరు రైలు వద్దండి, రైలు కూడా కష్టం. పోనీ హీరోయిన్ ఇద్దరు ఆటో దిగుతారు, ఆటో ఎందుకండి, సరే బాబు హీరోయిన్ ఇద్దరు అడుక్కుంటారు, వస్తారు. ఆ భావదారిద్రం అంటారు. మన కలగనేటప్పుడు కూడా మనకి భావదారిద్రం ఉంటుంది. ఏదో సార్ 2 లక్షలు సంపాదిస్తే సార్, ఎందుకు 2 కోట్లు సంపాదించాలి అనుకోవడానికి ఏంటి ఫస్ట్ మనకి. దట్స్ వాట్ ఐ సే, డేర్ టు డ్రీమ్. నెంబర్ 2 నేను ఎప్పుడు చెప్తా, రైట్ బ్రెయిన్ యూసేజ్. ఒక్క తెలివితేట చాలు, ఒక్క ఐడియా చాలు మన జీవితాన్ని మార్చేటానికి. ఆ ఐడియా మనం చాలా విభిన్నంగా ఆలోచించాలి. అందరిలాగా సామాన్యంగా అయితే మనం అందరూ సముద్రపు ఒరవళ్ళు కొట్టుకుని పోతాం, మనం కూడా ఒకళ్ళైపోతాం అంతే. కానీ దానికి ఎగేన్స్ట్గా మనం వెళ్ళి ఇంకోటి ఏదైనా మనకు రైట్ బ్రెయిన్ తెలుసు కదా మీకు, క్రియేటివిటీ కోసం యూజ్ చేసే రైట్ బ్రెయిన్. ఆ రైట్ బ్రెయిన్తో ఎప్పుడైనా ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాలి రైట్ బ్రెయిన్తో? మీ ప్రైమ్ టైంలో ఆలోచించాలి. వాట్ ఈస్ ఏ ప్రైమ్ టైం? ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. ధర్మం వస్తుంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఇంపార్టెంట్ స్లాట్ ఉంటారు. అలా మన ప్రైమ్ టైమే. ఎన్టీ రామారావు గారికి మార్నింగ్ 4 o'clock నుంచి 7 o'clock, 3 o'clock to 6 o'clock ప్రైమ్ టైం ఉంటుంది. నాకు రాత్రి 11 నుంచి పొద్దున 3 దాకా ప్రైమ్ టైం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మొత్తం రాత్రి అంతా మేల్కొని రాస్తారు. చంద్రబోస్ పొద్దున లేచి రాస్తారు.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుంది. మీ టైం ఏది అని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఆ ప్రైమ్ టైంలో ఫస్ట్ విత్తనం నాటండి. నా కళ ఇది అని 2 లైన్లు రాయండి. ఫస్ట్ ఇది నా కళ. ఎంత బాగుంది కదా, ఇది నా కళ అని 2 విత్తనాలు రాయండి. దెన్ ఎన్రిచ్ యువర్ సెల్ఫ్. నా దగ్గర అన్నీ ఉండాలి కదా, నేను యుద్ధానికి పోతుంటే నా దగ్గర సర్వ సామర్థ్యాలు ఉండాలి కదా, నా దగ్గర ఏం లేకుండా, నా దగ్గర యాటిట్యూడ్ లేకుండా, స్కిల్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, ఏమీ లేకుండా, అసలు నేను మా ఇంట్లో చేయకుండా, వెళ్తానో లేదు లేకుండా, కారు మీద కారు వేసుకుని ఇంట్లో కూర్చొని షేవింగ్ కూడా చేసుకోకుండా నేను అమితాబ్ బచ్చన్ అవుతానంటే ఎట్లా అవుతాను? అమితాబ్ బచ్చన్ అవ్వాలంటే నాగార్జున లాగా అందంగా కనిపించాలంటే నాకంటే 1 year పెద్ద నాగార్జున, నాకంటే 15 ఏళ్ళు చిన్నవాళ్ళగా కనిపిస్తాడా లేదా? ఎస్ అన్నా? అవునా? అందరు నవ్వుతున్నారుగా, మీ అందరికీ తదాస్తు, మీరు కూడా ముసలి అయితే ఇంత మించి ఇంకేం లేదు. బట్ యూ షుడ్ లుక్ ఎట్ ఈస్ ఎఫర్ట్. నేను చెప్పేది ఏ నాగార్జున బాగున్నాడు అనుకుంటాం, గ్లాసు మంచినీళ్ళు తాగడానికి తాగాలా వద్దా అని చూస్తారు. మొన్న పేపర్లో రాశాడు మన కోచ్ గోపిచంద్, ఏంటంటే సింధుకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలన్నా కోచ్ని అడిగి ఇవ్వాలట. ఎందుకు అంటే తను కనుక ఈవెన్ 500 grams బరువు పెరిగిన రిఫ్లెక్స్ యాక్షన్లో, అంటే బాల్ అక్కడ కొడితే కోర్టుకి వెళ్ళే రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉంటాయి కదా, దీంట్లో తేడా వచ్చి 4-5 పాయింట్లు తేడా వచ్చేస్తుందని అమ్మాయి మొబైల్ లాక్కున్నాడు, అమ్మాయి మంచినీళ్ళు లాక్కున్నాడు, అమ్మాయి అన్నీ లాక్కున్నాడు, నాకు ఐస్ క్రీమ్, అవన్నీ లాక్కోవడం కాదు, ఒక రెజిమెంటెడ్ డిసిప్లిన్లో అలా చేస్తే తప్ప మన కళలు సాకారం కావు. చాలా థ్యాంక్ యూ కంపన్, ఎలా చెప్తారు, ఐ లవ్ యూ. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనకున్న యాటిట్యూడ్ చాలా ముఖ్యం. అన్నిటికంటే ఎక్కువ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నేను 10 సార్లు చెప్తాను, మనం పడిపోతాం అంటే పడిపోతాం. ఒక సముద్ర పొడ్డున చెట్టు మీద పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు, 2 వేరు పిల్లలు. ఇంతకు సడన్లీ గాలి వచ్చింది. ఒక తల్లి చెప్పిట పడిపోతావు పట్టుకో అన్నట్టు, వాడు పడిపోతావు మాట విన్నాడు, దెబ్బని కింద పడ్డాడు. రెండో పిల్లకి వాళ్ళ అమ్మ చెప్పిందా పట్టుకోరా పడిపోవు అన్నాడు. వాడు పట్టుకున్నాడు, ఆ పిల్లాడు పడ్డా. మన మైండ్లో కూడా ఎంత రైట్ యాటిట్యూడ్ ఉంటే అంత రైట్గా ఉంది. ఇది నేను చేయగలను అనే సెల్ఫ్ ఇంపోజ్ మనం సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే అది మనం చేయగలుగుతాం. ఇది నేను చేయలేను. గంపనాగేశ్వరరావు నాకు ప్రతిరోజు ఛాలెంజ్ పెడతాడు, పిలిచినప్పుడు ఛాలెంజ్ నెంబర్ 1 ఏంటంటే అక్కడ వీడియో పెడతాడు. అది పెట్టేటప్పుడు నేనేమవుతా కాన్షియస్ అవుతాను. ఎన్ని కెమెరాలు ఉన్నా ఎందుకు కాన్షియస్ అవుతానంటే ఇదివరకు చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి లేదు కదా, దాన్ని మార్చి చెప్పాలి, లేకపోతే మళ్ళీ పోస్ట్ చేస్తాడు కదా. వీడు సత్తా అయితే కొంతమంది ఉంటారు కదా ట్రైనర్లు, వాడు మాయాబజార్ సినిమాల్లో వాడు మారు, జనం మారాల్సిందే. వాడు అదే చెప్తూ ఉంటారు, ఏళ్ళు గడిచిపోయినా సరే అదే చెప్తూ ఉంటారు, మనం అందరం తలకాయ చెప్పి వింటూనే ఉంటాం. మనం అలా కాదు కదా. అందుకని దీన్ని నేను నిన్న రాత్రి 4 o'clockకి నేను సూలూరుపేట నుంచి బస్సులో విజయవాడ వచ్చి హోటల్ రూమ్లో చెక్ఇన్ చేసుకుని పొద్దున్న 6:30 వరకు చేసుకున్నాయి. ఇది నా ఛాలెంజ్, నా కళలు సాకారం చేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా చేశాను. నేను 2-3 ఫ్లైట్స్ చూశాను. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఐ కెనాట్ రిపీట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ దట్ ఐ కెనాట్ టాక్ సమ్ అదర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ దట్ ఐ నీడ్ టు బి డిఫరెంట్. మీకోసం కాదు, నా కోసం నాకు అనిపిస్తారు. శభాషరా ప్రదీప్ బలేరా, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఆ తలుచుకుంటే ఏమైనా చేయడమే మన యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. మనం తలుచుకుంటే ఏ పనైనా చేయగలం. మీరు ఆలోచించి 2 గంటలు మీరు ఆఫీస్లో పని ఎక్కువ చేస్తారు. ఎంతమంది మీరు ఎంప్లాయీస్ చేయొద్దండి, ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, సూపర్. ఒకరోజు మీ ఆఫీసర్ ఏదో పని చెప్పాడు, రాత్రి 11 వరకు పని చేశారు. మీరు నెక్స్ట్ టైం మీరు ఇద్దరికే చెప్తారు, అడిగినోడికి నీకేం రా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు, నాకు 11 అయింది సార్, 11 దాకా పని చేశా. పిల్లలు అంతే స్టూడెంట్స్, రాత్రి చదువుకున్నా, 12 అయింది, 2 అయింది, 1 గంట అయింది. మన ఇంట్లో పెళ్ళి అయితే మన ఆగమా? 12 అయినా 2 అయినా 3 అయినా క్రికెట్ మ్యాచ్ వస్తే మనం మేల్కోవట్లేదా? రాత్రి 4 వరకు 5 వరకు మన బాబాయో మావయ్యో దుబాయ్ నుంచి వస్తుంటే మనం కూర్చోట్ల, వాళ్ళు తెచ్చే సబ్బుల కోసం సెట్ల కోసం కళ్ళప్పగించుకొని అప్పుడు ఎవరికి చెప్పమే, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కరోజు ఆఫీస్ పని చేయాల్సి వచ్చేటప్పటికి, ఒక్కరోజు అడిషనల్గా చదువుకోవాల్సి వచ్చేటప్పటికి అప్పుడు మాత్రం మనకి అమ్మో రాత్రి అయిపోయింది కష్టపడ్డా. నేను ఎవరి కోసం కష్టపడ్డావు? నా కోసం పడ్డావా? 4 డబ్బులు వస్తే నాకు ఇస్తావా? ఇయ్యో కదా. నీకోసం నువ్వు కష్టపడుతున్నావు, నీకోసం నువ్వు. దిస్ ఈస్ కాల్డ్ రైట్ వే ఆఫ్ థింకింగ్. ఎందుకు నేను చేయలేను? ఎట్లా విజయవాడకి రావాలి? ప్రాబ్లం. విజయవాడకి ఎలా రావాలి? ఇది సమస్య. విజయవాడకి ఎలా అయినా రావాలి? ఛాలెంజ్. If you take up a problem, it remains as a problem forever. But if you take it as a challenge, challenges are met and challenges are delivered. కదా, ఓన్లీ ప్రాబ్లమ్స్. ఎంతసేపు సమస్యను డిస్కస్ చేస్తాం, దాని సొల్యూషన్ డిస్కస్ చేయాలి. యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ ఆల్ స్కిల్స్. ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేర్చుకో. నాలా మాట్లాడడం రాదు, నేర్చుకో. గంపనాగేశ్వరరావులా ఆర్గనైజేషన్ చేయడం రాదు, నేర్చుకో. ఆయనలాగా బుక్స్ రాయడం రాదు, నేర్చుకో. ఎవరి కోసం? నా కోసం నేర్చుకుంటావా?
రేసులో వెనకబడతావు కాబట్టి నేర్చుకుంటావు. కటింగ్ ఎడ్జ్ గుర్రాలన్నీ పరిగెత్తితే ఒకేసారి ఒక గుర్రం ఏ గుర్రం గెలిచిందో చూడాలంటే విన్నింగ్ పోస్ట్ దగ్గర ఏ గుర్రం ముక్కు ముందర ఉంటే దాన్ని ఫోటో ఫినిష్ అంటారు, ఆ గుర్రమే గెలిచిందంటారు. నీ ముక్కు ముందు పెడితే జీవితంలో నువ్వు ముందుకుంటావు, నీ ముక్కు వెనకుంటే నీ జీవితం వెనకబడతావు. నీ ముక్కు ముందు పెట్టమని నేను అడుగుతున్నా. నేర్చుకో. నథింగ్ ఎల్స్ యూ కెన్ మాస్టర్. వాట్ ఈస్ ద స్కిల్? స్కిల్ ఇస్ సంథింగ్ వీ ఆర్ నాట్ బోర్న్ విత్. మనం పుట్టంగానే ఆ స్కిల్తో మనం పుట్టాం. ఆ సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్ల, నేను మైక్ పట్టుకు పుట్ల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సారీగా మన పాడుకు పుట్ల. నేర్చుకుని సాధన చేస్తే స్కిల్ మీద నీకు వస్తుందంట. ఏ పనైనా సాధన చేస్తేనే ముందుకు వస్తుంది. ఆ సాధన చేస్తే మాస్టర్ ఆఫ్ స్కిల్. యూ షుడ్ లైక్ టు గెట్ ఇట్. So dare to dream, right brain usage, enrich yourself, attitude is everything, master of skills. ఇలా చెయ్యాలి అంటే మనం పొలం నాటాలి అంటే, ఒక విత్తనం నాటాలంటే పొలంలో మనం ముందు సారవంతమైన భూమి ఉంటే కదా మనం దాన్ని విత్తనాన్ని నాటగలం. ఆ సారవంతమైన భూమి ఏంటి? మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం కదా. ఆ వ్యక్తిత్వం ఎంత గట్టిదంటే అంత అద్భుతమైంది. ఓ పిల్లాడు ఆరు బయట ఆకాశంలో కూర్చున్నాడు సాయంత్రం 6:30 చూస్తుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ చుక్కలన్నీ కౌంట్ చేస్తున్నాడు. 4, 8, 10, 12, 16 ఈ లెక్క తెలియలేదు. కానీ మైండ్లో ఒక భూతం వచ్చింది, ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మామూలుగా పందిరేస్తే దానికి 4 గుంజలు ఉంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశం దీనికి స్తంభాలు లేవు, ఆకాశం పడిపోతే ఓ అమ్మ మనం అందరం చచ్చిపోతే అనే డౌట్ వచ్చింది. పరిగెత్తుకుంటే పేపర్ చదువుకుంటే నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నువ్వు పిచ్చోళ్ళ పేపర్ చదువుతున్నావు నాన్న, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశానికి గుంజలు లేవు, ఆకాశం పడిపోతుంది అన్నాడు. నాన్న పోరా అవతలికి అని కసిరాడు. వంటింటో వెళ్ళాడు అమ్మ దగ్గరికి. అమ్మ కూడా ఏంట్రా పని పాట లేదా అని తిప్పి పంపించింది. ఏం చేయాలో అర్థం కాదు. వీడికి వీధి చివరి ఉంటే ఒక స్వామి వారు ఊరు బయట ఉంటారు. ఆయన అందరికీ సలహాలు చెప్తూ ఉంటాడు. ఆ గురించి ఆ స్వామి దగ్గరికి వెళ్దామని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్వామి అందరికీ అన్ని మంచి మాటలు చెప్తారు కదా, ఇంత చిన్న విషయం మీకు తెలియదా? ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశానికి గుంజలు లేవు, ఆకాశం పడుతుంది, మన అందరిని ఎత్తి మీద పడి మనం చచ్చిపోతాం, అంత పెద్ద ఆకాశం పడితే మనం ఎట్టా బతుకుతాం అని. ఆ స్వామి నమ్మి నీకు ఒక చిన్న పని చెప్తారా, ఆ పని చేసుకురా, నీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. చెప్పండి స్వామి ఏంటి అన్నాడు. ఆ కుర్రాడిని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళు, ఆ ఇంటి ముందర ఉన్న ఇల్లాలని నానా మాటలు తిట్టు, నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, నా ఆకలి నీకు తెలియదా అని నానా మాటలు తిట్టు. తిట్టిన తర్వాత అన్నం అడుగు, ఏమంటుందో చూద్దాం. స్వామి తిట్టితే ఎవరైనా అన్నం పెడతాను, నీకు ఎందుకురా అయితే ఆ పని చేయరా. వీడు వెళ్ళాడు, ప్రతి ఇంటి ముందు చూస్తున్నాడు. ఓ అమ్మా నువ్వు తింటే సరిపోయిందా, నా ఆకలి నీ తెలియదా అంటే ఎవరే అడుగుకునే వాడికి ఇంత అని 9 ఇళ్లలో తిట్టి కొట్టి వాడిని పంపించేశారు. 10వ ఇంట్లో ఇళ్ళని మాత్రం అయ్యో నాయన చూసుకోలేదు, లోపల పనిలో ఉన్నాను, ఎంత ఆకలి మీద ఉన్నావో బిడ్డడు అని చెప్పి వాడిని కూర్చోబెట్టి వాడు వేడి అన్నం పెట్టి వీడి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వెనక్కి తిరిగి స్వామీజీ చెప్పాడు, 9 మంది నన్ను తిట్టి కొట్టి వెళ్ళిపోతే ఈ 10వ ఇల్లాలి ఎందుకు నాకు అన్నం పెట్టింది స్వామి, ఎందుకు నన్ను తిట్టలేదని. అది ఆవిడ వ్యక్తిత్వం నాయన. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉన్నంతకాలం ఆకాశం పడిపోదు, వీళ్ళే సమాజానికి మొత్తం అండగా నిలుస్తారు అని చెప్పి స్వామి. ఎవరి కోసం మన మంచి కోసం, మన కోసం మనం వ్యక్తిత్వం మన మనలో ఉంటే ద ఫౌండేషన్ ఎడిఫైస్. ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలంటే దాని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎదగాలంటే ముందు మచ్చలేని వ్యక్తిత్వం మనలో ఉండాలి. ఆ వ్యక్తిత్వం అనేది సారవంతమైన భూమి లాంటిది. ఏ కలరైనా విత్తనం చేసి నాటాలి అంటే సారవంతమైన వ్యక్తిత్వం మనలో ఉంటే మంచి భూమి అయితే 3 పంటలు ఇస్తుంది, 4 పంటలు ఇస్తుంది, 6 పంటలు ఇస్తుంది. ధాన్యలక్ష్మి మన ఇంటికి తీసుకెళ్ళి ధనలక్ష్మిగా మార్చుకుంటాం. Yes or no? Very good. So character is the key essence of tomorrow. మీ క్యారెక్టరే మీ key essence of tomorrow. River water was wasted when river waters are wasted when they merge with seas. Same water irrigate millions of hectares if they are channelized. పని లేకుండా నీటి పట్టు సముద్రంలో కలిసిపోతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టిసీమ తీసుకొచ్చి రివర్స్కి ఎత్తిపోతల పథకం పెట్టి పక్క నుంచి గోదావరి నీళ్ళు కృష్ణలో కలిపి కృష్ణ నుంచి రాయలసీమకి నీళ్లు పంపిస్తున్నాడు. లేకపోతే ఏమవుతాయి, ఆ నీళ్ళన్నీ పోయి సముద్రంలో కలిసిపోతాయి, అంతర్వేత్తగా. అంతమించి జరిగేది ఏం లేదు. లేదా హంసదీవి దగ్గర కృష్ణాన్ని వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అదే వాటర్ని ఛానలైజ్ చేస్తే అది ఒక ఇరిగేషన్ కెనాల్లోకి వెళ్తే ఆ కెనాల్ నుంచి పైపుల ద్వారా మొత్తం చిన్న కాలువల దాకా మన పంట పొలాల్లోకి వెళ్తే పైపుల ద్వారా మన ఇంటికి తాగడానికి వస్తే ఆ నీళ్ళని ఎంత ఉపయోగిస్తాయి. మన ఆలోచనలు కూడా మనం దాన్ని ఛానలైజ్ చేయకపోతే వేల కొద్ది ఆలోచనలు ఈగల్లా ముసురుతూ ఉంటాయి పోతాయి. మీరు చేయాల్సిన ఛానల్ ఆలోచన రాగానే దాన్ని కాగితం మీద రాయండి. ఫస్ట్ స్టెప్. ఆ రాసిన వాటిలో మొన్నటి పొద్దున కూడా ఇష్టంగా అనిపిస్తే 2-3 పెద్దగా దాన్ని విస్తరించి రాయండి, కథా విస్తరణ. అది తగిన తర్వాత 2 రోజుల్లో ఇది చేయాలి అని ప్లానింగ్ చేసుకోండి, దాన్ని అక్కడ రాయండి. ఇలా రాయాలి అంటే మన తెలివితేటలు వృధా పోకూడదు, మనకు వచ్చిన ఆలోచనలు వృధా పోకుండా ముందుకు వెళ్ళగలం మాత్రం చేయాలి. Hope should be alive. When all doors are closed, hope shows you the way. మన ఆశ, మన నమ్మకం, మనకి అది మాత్రం ఎప్పుడు తెరిచే ఉండాలి.
గది తలుపులు తెచ్చుండాలి. ఎప్పుడు వస్తుందో అదృష్టం తెలుసు కదా. గది తలుపులు లోపల నుంచి మూసేసి మీరు ఎవరు నన్ను రక్షించట్లేదంటే నేనేం చేయగలుగుతాను? ఆశ వద్దుకోండి. వాటికంటే రేపు బాగుంటుందనే ఆశ మనకు ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన మీద మనకు నమ్మకం ఉంది కదా, మనం ఏం చేయలేదు కదా తప్పు అనే ఆశ మాత్రం మనం వదలకుండా చేయాలి. ఎవ్రీ డ్రీమ్ కెన్ బి అచీవ్డ్. ప్రపంచంలో సాధించలేని అంటూ లేదు. నేను రాసిస్తా కాగితం మీద, ప్రపంచంలో సాధించలేని అనే పదమే లేదు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీకు అంత అంకుఠితమైన దీక్ష, ఆ పోరాట పటిమ మనలో ఉందా లేదా అని మాత్రమే చూడాలి. హౌ ఈస్ యువర్ సిన్సియారిటీ, గ్రిట్, డిటర్మినేషన్, కమిట్మెంట్ లెవెల్స్ ఆర్ సపోర్టింగ్ యూ? అన్నదే ఇంపార్టెంట్ పాయింట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ద లైఫ్. డ్రీమ్స్ నావిగేటర్స్ టు డెస్టినేషన్స్. ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ చూడండి ఇక్కడ. డెస్టినేషన్ ఎక్కడో నాకు తెలిస్తే కారులో పడుకుంటా, డ్రైవర్ విజయవాడ పూరి అంట. అంతమించి ఇంకో రెండో డైలాగ్ ఉంది నాకు కదా. అదే కారులో పడుకుని వెనకని ఏటోడు పోనీ డ్రైవర్ అంటే ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు. ఏమైందిరా అంట, మీరు చెప్పలేదు సార్, ఏంటి ఎక్కడ పోవాలో చెప్పలేదు, అరగంట నుంచి ఇక్కడే ఉన్నా సార్, మీరు పడుకున్నారని చుట్టుపక్కనే ఆపేసి కూర్చున్నా సార్ అంటాడు కదా. డ్రీమ్స్ నావిగేటర్స్ టు డెస్టినేషన్స్. Miracles start to happen when you give as much energy to your dreams as you do to your fears. మన భయాందోళనలు మాత్రమే మనకి ఎక్కువ ఉంటాయి కదా. భయాలు ఎక్కువ కనిపిస్తాయి మనకి. మన కోరికలు, మన స్వప్నాలు, మన సాకారకాలు, మన సామర్థ్యాలు, మన శక్తులు మనకు కనిపించవు. అవతడి వాళ్ళు మనం రంధ్రాన్వేషణ చేస్తాం, రసాస్వాదన చెయ్యం. క్రిటిక్లైజ్ బీ పాజిటివ్. ఏం జరిగినా సరే యూ కెన్ బి పాజిటివ్. ఎలా పాజిటివ్ కాదు? ఏం పోయి నేను మట్టి మంచి సీరియల్ ఇందా మీకు చూపించా కదా, ఆ సీరియల్లో ₹1,00,00,000 పోగొట్టుకున్నాను. నేను ₹1,00,00,000 పోగొట్టుకున్నాను. తర్వాత ఒక నవ్వు నవ్వాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన నా దగ్గర సైకిల్ ఉంది, ఇప్పుడు కనీసం కారు ఉంది కదా, అది పోగొట్టుకుంది ఏంటి? ఇక్కడ సంపాదించింది ఇక్కడ పోగొట్టుకోవాలా, నా ధైర్యాన్ని పోగొట్టుకోవాలా, నా తెలివిని పోగొట్టుకోవాలా, నా సామర్థ్యాన్ని పోగొట్టుకోవాలా, ఇలాంటి వాళ్ళు అందరి వెల్విషన్స్ని పోగొట్టుకోవాలా? డబ్బే కదా పోగొట్టుకుందాం, 2 ఏళ్లలో 3 ఏళ్లలో మళ్ళీ సంపాదించాం, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ పాజిటివిజం. ఆల్వేస్ బీ పాజిటివ్ ఇన్ ద లైఫ్. రేపటి నుంచి ఏముందండి, మా కాలనీలో గుడి ఉందండి, పొద్దునపై అక్కడ కూర్చుంటానండి అంట. వాడి గుడి కూడా ఏం పోడు, వచ్చి అప్పటిదాకా పెళ్ళం హాయిగా బతుకుతుంది, దాన్ని సాధిస్తూ ఉంటాడు. ఇంత ఎందుకుంటావు, అట్ట ఎందుకుంటావు, ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, మా అమ్మ ఇట్ట చేసేది, నువ్వు ఇది చేయటం రాదు అని సాధిస్తున్నప్పుడు ఇంకో పని చేయడు అక్కడ. ఏజ్ లిమిట్ లేదు. మీకు 39 ఏళ్ళైనా, 22 ఏళ్ళైనా, 16 ఏళ్ళైనా, 55 ఏళ్ళైనా, 69 ఏళ్ళైనా, ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, చేంజ్ ద డ్రీమ్. యూ కెన్ ఈజీలీ విన్ ఓవర్ ద డ్రీమ్. జస్ట్ చేంజెస్, నథింగ్ ఎల్స్. ఏజ్ అనేది ఒక మిత్తు మాత్రమే. యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు సెట్ అండర్ గోల్ ఆర్ టు డ్రీమ్ ఎ న్యూ డ్రీమ్. కీప్ కామ్ అండ్ డ్రీమ్ బిగ్. వర్డ్స్ డు నాట్ మ్యాటర్ బట్ యాక్షన్స్ డూ. మాటలు ఇంపార్టెంట్ కాదు, చేతలే మనకి ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు బట్ట కొలుస్తూ ఉంటారు, ఎంత కావాలండి తీసుకోండి, మీటరా 2 మీటర్ల, భరే మీ షాపే, తీసుకెళ్ళండి. ఎప్పుడు తీసుకెళ్తాను స్వామి, మీరు కట్ చేసి ఇస్తే కదా మీరు తీసుకెళ్ళండి. కొలవడం కాదు ఇక్కడ, కొయ్యడం ఇంపార్టెంట్ కదా. మాటలు కాదు ఇక్కడ, చేతలు మనకి ఇంపార్టెంట్. చేతలు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఇక్కడ. ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ యూ కెన్ టేక్ ఈస్ టు లీవ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ అంటాడు. ఎంత సూపర్గా ఉంటుంది. ఎవడో రాసిన కథకి నేను డైలాగులు చెప్పడం ఏంటి? నేను రాసుకున్న కథకి నేనే డైలాగులు చెప్తే ఎంత బాగుంటుంది, అవునా కదా. ఎవడో జీవితానికి మనమేంటి ముందు వచ్చి షోకేస్లో బొమ్మలాగా వాడు డ్రెస్ వేసి ఇక్కడ నుంచినేది, మనమే డ్రెస్ కొట్టుకుని మనం వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మన కళలు మనం ఆకృతి ఇచ్చి దాన్ని సఫలీకృతం చేసుకోవాల్సింది మన చేతిలో ఉంది, మనం చేసుకోవచ్చు. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఓన్లీ థింక్ పాజిటివ్. రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే. ఇందాక చెప్పారు, ఒక అద్భుతమైన కథ రాసుకోండి. ఆ కథలో మీరే హీరో, మీరే హీరోయిన్, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్. బ్రహ్మాండం. 60 ఏళ్ళు ఎట్లా జరుపుకుంటాం? ఒక అమ్మాయి, నీ పేరేంటమ్మా? ప్రత్యూష 60th బర్త్డే ఎట్లా జరుపుకుంటాను నాకు తెలియదు సార్, కానీ నేను చెప్తాను, నీ 60th బర్త్డే పద్మశ్రీ అవార్డు తీసుకుంటే జరుపుకోవచ్చు. 60th బర్త్డే. ఆల్ దట్ యూ హ్యావ్ టు జస్ట్ విజువలైజ్ దట్. నేను ఇవాళ నుంచి నాకు 40 ఏళ్ళ టైం ఉంది. ఇఫ్ యూ ఆర్ 20, 21, వాట్ ఎవర్ ఇస్ ది మ్యాథమెటిక్స్, నీకు ఎంతైనా నువ్వు 20 అనుకున్నాను, బెస్ట్ కదా, అంతే కదా. అంత మించేది అసలు ఆడవాళ్ళు ఎప్పుడు 40 దాటరు, ఆ విషయం నాకు తెలుసు, అది వేరే విషయం. అట్లా పిల్లలు 20 దాటరు, పెద్దవాళ్ళు 40 దాటరు. ఈ సేఫెస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద వరల్డ్. సో 20 ఏళ్ళు నీకు అనుకుంటే ఇంకా 40 ఏళ్ళ లోపల నువ్వు పద్మశ్రీ తీసుకోవడానికి పాయింట్స్ వెనక నుంచి ముందుకు రాసుకుంటే ఇట్ ఈస్ ఈజీ. మనలో ఉన్నవాడు నర్ర రవికుమార్ అని జేసీస్లో జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్లో మాలో ఉన్నాడు, నాకంటే చిన్నవాడు 4-5 ఇయర్స్. తను ఏం చేశాడు, డిక్కీ అని ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాడు, దళిత్ ఇండస్ట్రియల్ కామర్స్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది చేసి కొన్ని కోట్ల మంది దళితులకి ఎలా లోన్స్ ఇప్పించాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ప్రాలిఫరేట్ చేయాలి, ఎలా చేయాలని చేస్తే లాస్ట్ ఇయర్ అతనికి పద్మశ్రీ వచ్చింది. మా ఫ్రెండ్
కష్టం అది. అతను సర్వీస్, అతను పద్మశ్రీ కోసం పని చేసుకోకపోతే పద్మశ్రీ వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. కొందరు పద్మశ్రీ కోసమే పనిచేస్తారు, కొందరు పని చేస్తూ పద్మశ్రీ వస్తుంది. ఇతను రెండో కేటగిరీ వాడు. అంటే యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీరు అనబడే కథ మీరే రాసుకుంటారు. మీకు ఎలా కావాలి? ఒక బ్యూటిఫుల్ సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటంటే లైఫ్ ఈజ్ అ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హెస్ గివెన్ లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్ అంటాడు. జీవితం అనే పాటకి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చాడు, కానీ సంగీతాన్ని మనమే సమకూర్చుకోవాలి అంటాడు. అది హ్యాపీగా చేసుకుంటామా, సారోగా చేసుకుంటాం. మనందరం ప్రేమదేశం సినిమా చూసాం, అందులో ఉంటుంది కదా, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా పాట ఉంటుందా? ముందు ఇద్దరు ఫ్రెండ్స్ బాగుంటారు, ఆనందంగా ఉంటారు, కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి పాడుకుంటారు, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ. ఇంతలో ఫీల్ వస్తుంది, ఇద్దరు కొట్టుకు వస్తారు, ఇద్దరు తల్లుకు సముద్రం బీజోటి ఇట్లా పడుంటారు దెబ్బలతో, వెనక నుంచి పాట వస్తుంది, ముస్తఫా ముస్తఫా. లిరిక్ ఏమైనా చేంజ్ అయిందా? చూరు మాత్రమే చేంజ్. అంటే మన సంగీతంలో ఆహ్లాదకరమైన సంగీతాన్ని కావాలంటే మనం చేసుకోవచ్చు, డప్పులు కొట్టే సంగీతాన్ని మనం చేసుకోవచ్చు, మన చెవులు కర్ణ కఠోరంగా ఉన్న సంగీతాన్ని మనం చేసుకోవచ్చు. జీవితం కూడా అంతే. వాట్ ఈస్ మై ఎండింగ్? 68th ఇయర్ ఓల్డ్ ఏజ్ ఏమో నా పిల్లలు చూసుకోకుండా నేను ఎవరు వాసవి క్లబ్ వారు, రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి నాకు పంచి పెడతారు అని కూడా నువ్వు వెయిట్ చేయొచ్చు. 60th ఇయర్ నా కారు నేను నడుపుతో పద్మశ్రీ అవార్డు నేను తీసుకుంటా, నేను 100,000 మందికి ప్రేరణ కలుగుతాను కూడా నువ్వు అనుకోవచ్చు కదా. ఇట్స్ ఓన్లీ యువర్ థింకింగ్, నథింగ్ ఎల్స్. ఎవరు దీనికి కర్త కర్మక్రియ? నువ్వు, నీ పాజిటివ్ థాట్, నీ కర్తకి నువ్వు ఇలా ఉన్నావంటే కారణం నువ్వు ఎంతో ఉండాల్సింది ఇలా ఉన్నావంటే కారణం నువ్వు, ఎంతో ఉండాల్సింది ఇంత బాగున్నావంటే కారణం నువ్వు. మంచి జరిగితే నువ్వు, చెడు జరిగితే నువ్వు ఏం జరిగితే నువ్వు. పక్కవాడిని ఎవరిని బ్లేమ్ చేయకు. 14 నంది అవార్డులు వచ్చినప్పుడు నా గొప్పతనం, మట్టి మనిషిలో ₹1,00,000 పోతే పక్క ప్రాబ్లం ఎలా అవుతుంది? అది అప్పుడు నేనే లీడర్, ఇప్పుడు నేనే లీడర్. అవార్డు తీసుకున్నప్పుడు నేనే స్టేజ్ మీదకి వెళ్తా, ఎవడైనా పిచ్చి తిట్టినా నేనే భరించాను. అవునా కాదు? లీడర్షిప్ మనం ఓన్ చేసుకుంటే మన డెస్టినీకి మనమే కర్త కర్మ క్రియ. అది తీసుకున్నప్పుడు మనకి భయం అనేది ఉండదు అసలు. యూ సీ థింగ్స్ అండ్ సే వై, బట్ ఐ డ్రీమ్ థింగ్స్ దేర్ అండ్ దెన్ సే వై నాట్. ఎలా ఇవి కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది అవసరమా? నీకు అవసరమా? ఎందుకు ఇప్పుడు అవసరమా? కంఫర్ట్ జోన్లో ఉన్నావు, కొత్తగా మీరు సీరియల్ చేయకపోతే ఎందుకు? నన్ను ఒకళ్ళు అడిగారు. నేను 3 హిట్ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సీఏ చదవడం కోసం గ్యాప్ తీసుకుని 3 ఏళ్ళు తిరిగి వచ్చి తెలుగులో ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టింగ్ చేసి నేనే. అంటే టోకెన్ నెంబర్ 1 నేను. నా తర్వాత 15,000 కుటుంబాలు బతుకున్నాయి. ఫస్ట్ పర్సన్ నేనే చేసి తెలుగులో. అయితే ఒకడు అడిగాడు నన్ను, ఒక ఫ్రెండ్, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో హీరోగా వదిలేసి నువ్వు ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావన్నాడు. అప్పుడు నేను చెప్పిన జవాబు నాకు ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఏం చెప్పానంటే, ఒక పెద్ద సైన్యంలో సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా ఉంటాను నేను. అది నా జీవితం కదా. కంపైర్ క్రియేటెడ్ హిస్ ఓన్ కింగ్డమ్ ఆఫ్ హ్యాపీనెస్. తన జీవితం ఇంపాక్ట్ అని ఉన్నాడు. ఒక ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటే కేవలం తన డబ్బు సంపాదించేవాడు. ఓ ఏజెంట్లు 200 మందికో 500 మందికో తెలిసేవాడు. ఈరోజు వ్యక్తిత్వ వికాసం నిపుణుడి కింద కొన్ని కోట్ల మందిని మోటివేట్ చేస్తున్నాడు. 1 పర్సన్ నాకు ఒకసారి చెప్పాడు, నేను ఎక్కడో మీ ఇద్దరం కలిసి వెళ్ళాం, రామగుండమా గోదావరి కన్నా నాకు గుర్తులేదు కంప, చాలా ఏళ్ళ క్రితం మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. తను చెప్పాడు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని పరిచయం చేశాడు. నేను గంప పక్కకి వెళ్ళాడు, అతనితో మాట్లాడుతున్నాను. ఏం చదువుతున్నారు మీరు ఏంటి అని మాట్లాడుతుంటే తను చెప్పాడు అన్నమాట, నా లైఫ్లో 2 పార్ట్స్ అండి, బిఫోర్ గంప, ఆఫ్టర్ గంప. గంప సార్ అంత మార్చారు నన్ను, నా జీవితానికి నేను జీవితాంతం గంప సార్ గుర్తుపెట్టుకుంటాను. ఎన్ని లక్షల మందికి ప్రభావితమై ఇప్పుడు ఆ మేడం రాధిక గారు వచ్చారు, మేము యూట్యూబ్లో చూశానండి మీవన్నీ పాఠశాలలు ఇవన్నీ అన్నాడు. గంప నాగేశ్వరరావు అప్లోడ్ చేయకపోతే నేను 100,000 మాట్లాడాను. నా కోసం కాదు, మీ అందరి కోసం కూడా. ఒకసారి గట్టిగా ఆయన కోసం తప్పదు పడ్డాడు. నిజంగా అందుకే చెప్తున్నాను, సొంత లాభం కొంతమాని పొరుగువాడికి పాటుపడమని గురజాడ అప్పాలో చెప్పాడు. దానికి రైట్ డెఫినేషన్ గంప నాగేశ్వరరావు. వై నాట్ అంటాడు, వై నాట్ అంటాడు. డోంట్ లెట్ యువర్ డ్రీమ్స్ బి డ్రీమ్స్. ఏమైపోతుంది, మన కాగితం మీద రాసుకుంటే కాగితాలు అయిపోతాయి, కాగితాలు మూతపడతాయి, కొత్త కాగితాలు వస్తాయి, పాత కాగితాలు ఇచ్చేస్తాం, లేకపోతే కింద పడేస్తాం, దీపావళికో దసరాకో అవన్నీ తీసి వెనక పడేస్తాం, అవన్నీ అమ్ముకుంటాం, మొన్నటిపోతున్న వెనకాయ బజ్జల్లో మనకే తిరిగి వస్తాయి కదా. Look at these 3 lines which can change your life. Convert your ideas into invoices. వాల్ట్ డిస్నీ చెప్తాడు, నీకు ఎన్ని ఐడియాలు ఉంటే నాకెందుకురా, ఆ ఐడియాని ఎలా అమ్మావు, ఇన్వాయిస్లు ఎన్ని చేసావు, ఎంత సంపాదించావు నాకు చెప్పు అంటాడు. నాకు ఐడియా ఉంది, ఐ హ్యావ్ ఎన్ ఐడియా పెట్టుకో. ఐడియా ఉంటే డబ్బు చేసి చూపించు, అవార్డు తెచ్చి చూపించు, 10 మందికి ఆదర్శంగా ఉండి చూపించు, 100 మంది పొగిడి చూపించు, నిన్ను ఫాలో అయ్యి 1,00,000 మంది ట్విట్టర్లో ఉన్నారంటే చూపించు. అప్పుడు మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం. కన్వర్ట్ యువర్ ఐడియాస్ ఇంటూ ఇన్వాయిసెస్
యువర్ కాంటాక్ట్స్ ఇంటూ కాంట్రాక్ట్స్. మన ఫోన్లో, నా ఫోన్లో 3000 నెంబర్లు ఉన్నాయి కాంటాక్ట్స్, కానీ అందులో 15 మంది నాకు కాంట్రాక్ట్స్ ఇస్తారు, డబ్బులు ఇచ్చేవాడు. మన నెట్వర్కింగ్లో పనికొచ్చే నెట్వర్క్లు ఏంటి, పనికిరాని నెట్వర్క్లు ఏంటి అని మనం చూసుకోవాలి. స్టోరీస్ ఇంటూ సక్సెస్ స్టోరీస్. కథలు చెప్పకరా, మన కథ మనం చెప్తుంటే వాట్ ఏ సక్సెస్ స్టోరీ గురువు అని చెప్పాలి కదా. స్టోరీ నుంచి సక్సెస్ స్టోరీకి చేస్తే అది గంప నాగేశ్వరరావు 5 నిమిషాలు అన్నాడు, నేను అంత నుంచి తీసుకోను, నాకు తెలుసు కదా. నేను చెప్పేస్తా గంపని ఆగేస్తాను, 5 నిమిషాలు సైన్ చేస్తున్నాను నాకు ఇక్కడ, నేను ఆపేస్తాను, నాకే ప్రాబ్లం. నా చేయబట్టుకో, నేను కూడా వెళ్ళను, ఎక్కడ ఆగుంటా. Dreams are not what you leave behind when morning comes. They are the stuff that fill your energy for the next. ఒక బ్యూటిఫుల్ సామెత ఉంది, ఐ స్లెప్ట్ అండ్ డ్రీమ్డ్ దట్ లైఫ్ ఇస్ బ్యూటీ. నేను పడుకుని కలగన్న ఆహా జీవితం ఎంత బాగుందని. ఐ వోక్ అండ్ ఫౌండ్ దట్ లైఫ్ ఇస్ డ్యూటీ. ఇట్ ఇస్ నాట్ బ్యూటీ, లైఫ్ ఇస్ డ్యూటీ. మన కళలు మంది తట్టి లేపి తొందరగా లేచి నీ బాధ్యతను నిర్వహించడానికి చెప్పినప్పుడు కళలు సాకారం ఉంటాయి. వాట్ టేక్స్ us బ్యాక్ టు ద పాస్ట్ ఆర్ ద మెమరీస్. నిన్నటి వెనక్కి తిరిగి చూస్తే జ్ఞాపకాలు కోకళ్ళు ఉంటాయి మనకి. వాట్ బ్రింగ్స్ us ఫార్వర్డ్ ఇస్ అవర్ డ్రీమ్స్. జీవితంలో ముందుకెళ్ళాలంటే ఆ జ్ఞాపకాలు కాదు అవసరం, మన కళలు మనకు అవసరం. ఫాలో యువర్ డ్రీమ్స్, దే నో ద వే. మన కళల్ని పాటిస్తే అవి ముందు శ్రీకృష్ణుడిలా నడిపిస్తూ ఉంటాయి, మన రథంలో వెనకాల కూర్చుని అర్జునుడిలా ఉండాలి. ఎప్పుడైనా కింద దిగాలి. బావా ఇక్కడ అందరూ నా తాతలు, నేను నేను అంటే ఆ డ్రీమ్ అప్పుడు బోధిస్తుంది. పిచ్చివాడ, చంపవాడి నేను, చచ్చివాడి నేను, మొత్తం నేనే. నీ కోరిక ఏంటి, నీ లక్ష్యం ఏంటి? 2 చీమలు వస్తే మనం నడవడం ఆపేస్తామా? ఆపద్దు అని ముందు తీసుకెళ్తాయి. యువర్ డ్రీమ్స్ ఈజ్ ద డైరెక్షన్ బోర్డ్ ఫర్ యూ. గో ఆఫ్టర్ యువర్ డ్రీమ్ నో మ్యాటర్ హౌ అన్అటైనబుల్ అదర్ కెన్ థింక్ అస్. పీపుల్ అరౌండ్ అస్ డిమోటివేట్. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన చెప్తారు, నీకెందుకు, నీకు అవసరమా, ఇప్పుడు చేయబోతే ఏమైంది, నీలాంటి వాడు వెళ్ళారా, నీకు అవసరమా, నువ్వు బస్సు ఎక్కాలా, ఇప్పుడు ఇంపాక్ట్ వెళ్ళకపోతే ఏంటి, 3 రోజులు వస్తే ఏంటి, ఇది నీ చదువా, నువ్వు ఇదా, అందరూ లాగుతూ ఉంటారు పీతల్లాగా కదా. జంజాల్ గారు జోక్ చెప్పేవారు అనమాట. ఓ సముద్రంలో షిప్లో వెళ్తూ ఉంటే అక్కడ అన్ని పీతలు బాక్సుల్లో పెట్టున్నాయి, అన్ని దేశాల నుంచి వచ్చినవి. ఒక పీతలు పెద్ద బాక్స్ మీద మూతలు పెట్టారు. ఆ మూత లేకపోతే అతని మూత పెట్టలేదంటే ఎవడు అడిగాడు, ఇవి తెలుగు పీతలండి, మాకేం ప్రాబ్లం లేదని. అదేంటండి తెలుగు పీతల మీద మూత ఎందుకు లేదండి, ఒకటి పైకి పోతుంటే 4 కింద లాగుతూ ఉంటాయండి, దీనికి ఏం ప్రాబ్లం లేదు, మూత పెట్టక్కర్లేదు. అలా మన అందరం కూడా అంతే, మన చుట్టూ ఉంటారు, డిమోటివేట్ చేస్తూ ఉంటారు, మన కిందకి లాగేస్తూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. భయపడద్దు, ఇది నా జీవితం, నువ్వెవడిపే కదా, నా జీవితం, నా ఇష్టం, పోతే పోతాం, ఉంటే ఉంటా, నా జీవితం కదా, నీ జీవితం నువ్వు చేసావు కదా, నేను తప్పు పని చేస్తే కదా. ఎప్పుడు భయపడద్దు. నో మ్యాటర్ దే ఆర్ అవర్ వెల్ విషర్స్, ఇట్స్ ఓకే అనుకోవాలి. ఇక్కడి నుంచి పెట్టి ఇక్కడి నుంచి పెట్టాలి. మా స్క్రిప్ట్లో ఎడిటింగ్లో పోయే డైలాగులు ఉంటాయి, వాళ్ళ అన్నమాటలు కూడా ఎడిటింగ్లో పోతాయి, మన ఫైనల్ స్క్రిప్ట్లో ఉండదు. సినిమాలు ఎందుకు ఉండాలి, ఉండాల్సిన అవసరం లేదు. జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటింగ్ బిలీవ్స్. అంటే మనకు కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి. నా చేత కాదు, నేను ఇంతే, నా వల్ల ఇంతే కావాలి, నా కెపాసిటీ ఇంతే, 2 గంటల్లో చేస్తాను, అదేంటో తెలీదు, బయటికి వెళ్ళాలంటే 8 తర్వాత నాకు భయము, నేను ఆడపిల్ల, నేను మగపిల్లాడిని, నాకు సామర్థ్యం లేదు, నాకు అంత తెలివితేటలు లేవు, నాకు జ్ఞాపక శక్తి లేదు, స్టేజ్ ఎక్కగానే నాకు గుండెదడ, నా కాళ్ళు వణుకుతూ ఉంటాయి, స్టమక్లో బటర్ఫ్లైస్ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ లిమిటింగ్ బిలీవ్స్ మన పట్టి వెనక్కి లాగే. జూమ్ బ్యాక్ ఫ్రమ్ దోస్ లిమిటింగ్ బిలీవ్స్. మీలో కొంతమంది చూసుంటారు, అయినా సరే ప్రతిసారి చూపిస్తాను నేను, ఎందుకంటే నాకు ఇది ఇష్టం కాబట్టి. మీకోసం పట్టించుకోను, నా ఇష్టం కోసం నేను చేస్తాను. ఇది ఏంటి, హలో, ఇదేంటి, స్టార్ ఫిష్ కాదు, జూమ్ బ్యాక్ చేస్తే కోడి పుంజు కదా. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ కోడి పుంజు ఒక గోడ మీద ఉంది, 2 పిల్లలు చూస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ కోడి పుంజు మా ఇంటి గోడ మీద లేదు, పక్కింటి గోడ మీద ఉంది, ఈ పిల్లలిద్దరూ అంత పొడుగ్గా లేరు, కింద ఒక టేబుల్ వేసుకున్నారు. ఇప్పుడు నాకు డౌట్, ఆ కోడి పుంజు గుడ్డు పెడితే మన ఇంట్లో పడుతుందా, పక్కింట్లో పడుతుందా? కోడి పుంజు గుడ్డు పెడితే బాబు పక్కింట్లో పడుతుందా, మన ఇంట్లో పడుతుందా? గుడ్డు పెట్టదు. ఇది తెలియక 2 ముఖ్యమంత్రులు కొట్టుకుంటున్నారు అక్కడ. కోడి పుంజులు గుడ్లు పెట్టవు, సగం సమస్యలే ఉండవు, సమస్యలు అనుకుని మనం బాధపడుతూ ఉంటాం. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు కనిపించేస్తున్నారు, కోడి పుంజు కనిపించట్లా, ఇంకా కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఒక కారు కనిపిస్తుంది, ఒక గుర్రం కనిపిస్తుంది, ఆ పైన కార్నర్కి ఏదో చెయ్యి కనిపిస్తుంది, ఇటు పక్క వాళ్ళకి కనిపించకపోవచ్చు. అదేంటో ట్విస్ట్ చేయాలంటే నేను 1 2 3 అంతా మీరంతా జూమ్ బ్యాక్ అనాలి. 1 2 3. ఇదంతా నిజం కాదు, బొమ్మలు. ఆ అమ్మాయి ఎవరో ఆడుకుంటుంది, ఆ అమ్మాయి ఆడుకుంటుంది, పక్కన టాయ్స్ అని రాస్తుంది, మళ్ళీ ట్విస్ట్ ఉంది, మళ్ళీ నేను 1 2 3 అంటా, మీరేమనాలి? ఇదంతా నిజం కాదు, ఓ పుస్తకం మీద కవర్ పేజీ, ఆ పుస్తకం అబ్బాయి చేతిలో ఉంది, వాడు మళ్ళా నిద్రపోతున్నాడు.
వాడు ఈజీ చైర్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాడు. ఆ ట్యాంక్ బండ్ కాదు, ఒక షిప్ పై భాగం, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మిగతా పిల్లలు ఉన్నారు. లాంగ్ షాట్లో షిప్ ఇలా కనిపిస్తుంది, లాంగ్ షాట్లో ఇలా కనిపిస్తుంది, పైన ఇంకా రాస్తుంది, మళ్ళీ ట్విస్ట్ ఉంది, మళ్ళీ నేను 1 2 3 అంట. మీరేమనాలి? ఇదంతా నిజం కాదు, బస్సు మీద పెయింటింగు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తాను, ఆ బస్సు ఇలా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, ఇదంతా నిజం కాదు, టీవీలో చూపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, టీవీలో మనిషి ఎవడో చూస్తున్నాడు టీవీని. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, ఇదంతా నిజం కాదు, ఒక పోస్టల్ స్టాంపు, అరిజోనా అనే కంట్రీ పోస్టల్ స్టాంపు. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, ఆ స్టాంప్ ఒక కవర్ మీద ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, ఆ కవర్ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, లాంగ్ షాట్ ఇలా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేశాను, పైనుంచి ఎవడో చూస్తున్నవాడు ఇలా ఉన్నాడు. వాడు ఏరోప్లేన్ ఇంతుంది, వాడు ఎయిర్ప్లేన్ ఇంతుంది, భూమి ఇంతుంది, అసలు భూమి ఇంతుంది, భూమి ఇంతుంది, భూమి ఇంతుంది. ఇంత 700 కోట్ల మంది ఉన్న భూమి అంటుంటే దాంట్లో ఏషియా ఎంత, ఇండియా ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎంత, మనం ఉన్న విజయవాడ ఎంత, సిద్ధార్థ ఆడిటోరియం ఎంత, నువ్వెంత, నీ సమస్య ఎంత? బోడి నా సమస్య, నా సమస్య, నా సమస్య, నా సమస్య, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? ఇంత ప్రాబ్లం, ఉప్పు అంటే ఎగిరిపోయే ప్రాబ్లం. కాబట్టి జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్. మీ మైండ్లో ఉన్న మన మైండ్లో ఉన్న మన అనుమానాలను బయటికి తీసేస్తే, అక్కర్లేని ఆలోచనలు బయటికి తీసేస్తే జీవితంలో మనం ముందుకెళ్తాం. లాస్ట్ 2 3 స్లైడ్స్. గుడ్ థాట్స్, బెటర్ ఎక్స్ప్రెషన్స్, బెస్ట్ డీడ్స్, ఈ 3 కలిస్తే మనం బెస్ట్ ఇండివిజువల్స్ అవుతాం. అబ్దుల్ కలాం అంటాడు, బ్లాక్ కలర్ ఈ సెంటిమెంటల్లీ బ్యాడ్, బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ ద స్టూడెంట్స్ లైఫ్ బ్రైట్ అంటాడు. ఇది అది పనికొచ్చే విషయం, పనికిరాని విషయం లేదు. నేను ఆడనా మొగనా అక్కర్లా, నేను పొడుగా పుట్టా అక్కర్లా, నా జుట్టుందా లేదా అక్కర్లా, నేను అమెరికాలో పుట్టానా ఇండియాలో పుట్టానా అక్కర్లా, నా పల్లెటూరా పట్టణమా అక్కర్లా, నేను చదువుకున్నానా లేదా అక్కర్లా, నాకు గుండె ధైర్యం ఉందా లేదా, నా మైండ్లో కళలు ఉన్నాయా లేదా, ఇది ఒక్కటే కావాలి. పనికిరాని విషయం జీవితంలో లేదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది, రోజు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. పనికిరాని విషయం అనే లేదు, పనికిరాని ఆలోచన లేదు, పనికిరాని వ్యక్తి లేడు. ఇట్స్ ఓన్లీ యువర్ మైండ్ సెట్, నథింగ్ ఎల్స్ టు చేంజ్. బిఏ కబాలి. నాకు రజనీకాంత్ అంటే ఇష్టం, ప్రతిసారి చెప్తా. ఎందుకంటే రజనీకాంత్కి తెలుసు తనకు 65 ఏళ్ల వయసు ఉందని, రజనీకాంత్ తెలుసు తను నల్లగా ఉంటాడని, రజనీకాంత్ తెలుసు తను తెల్లగడ్డ ఉందని, రజనీకాంత్ తెలుసు తన చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి, రజనీకాంత్ తెలుసు తన పెదవులు పగులుంటాయని, రజనీకాంత్ తెలుసు తను హీరోయిన్తో సరిగ్గా డాన్స్ చేయలేడని. కానీ రజనీకాంత్కి ఒక్క విషయం తెలుసు, ఒక్కసారి మేకప్ వేసుకుని విగ్గు పెట్టుకుంటే తనకంటే గొప్ప యాక్టరే లేడు రజనీకాంత్. అంటే మనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని మాత్రమే మనం ఆలోచించాలి తప్ప నెగటివిటీ ప్రతివాడికి ఉంటుంది. ప్రతివాడిలో పొట్టో పొడుగో ధైర్యమో జీవనం, డబ్బు లేకపోవడం, రంగు లేకపోవడం, రుచి లేకపోవడం, తేడా లేకపోవడం అనేది ప్రతివాడికి కామన్ ఎక్కడ. కానీ మనం ఏం చేయాలి, మనలో ఉన్న సామర్థ్యం, ద కోర్ కాంపిటెన్సీ, మనం ఎలా పుట్టామన్నది మాత్రం మనం ఆలోచించుకుంటే ఆ కాంపిటెన్స్తో మనం ముందుకెళ్ళచ్చు. ఈ గుర్రం అనుకుంటుంది నన్ను కట్టేశాక నేను ఎట్టా ముందుకెళ్తా అనుకుంటుంది. అది తలుచుకుంటే 100,000 కుర్చీలు అక్కడికి తీసుకెళ్తాను కదా. ఏనుగు పుట్టా కోసం ఒక చిన్న తాడుతో కట్టేస్తారు, అది పెరిగి పెద్దదే చిన్న తాడు కట్టినా నేను కదలలేను ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి కదలలేకపోయాను కదా అని. ఇప్పుడు తలుచుకుంటే ఈ గుర్రంలాగా మనం, నాకు చేత కాదు, నేను ఇంతే, నేను పరిగెత్తలేను, కట్టేశారు సార్, ఎలా సార్, ఎలా ముందుకెళ్ళాలి సార్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్టర్డే ఐ వాస్ క్లెవర్ సో ఐ వాంటెడ్ టు చేంజ్ ద వరల్డ్, టుడే ఐఎమ్ వాయిస్ సో ఐఎమ్ చేంజింగ్ మై సెల్ఫ్ అన్నాడు. నిన్నటికి ఇవాళకి తేడా ఏంటంటే నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు, నిన్ను మాత్రం నువ్వు మార్చుకోగలవు. 100% మార్చుకోగలవు నువ్వు. 2 things that define you: your patience when you have nothing, your attitude when you have everything. Bill Gates అంటాడు, if you are born poor it is not your mistake, but if you die poor definitely it is your mistake. నీ కళల్ని సాగు చేసుకోకపోతే, నీకు అది చేత కాకపోతే, నీకు ఎలా బతకాలో తెలియకపోతే, కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, ఈ రెండింటి మధ్య నువ్వు జీవితాన్ని సరిగ్గా తీసుకెళ్ళలేకపోతే అది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఎవరి మీద కాదు. నలుగురిలో ఒక్కడిగా బతకద్దు, డిఫరెంట్గా బతుకు, అందరిలోకి విభిన్నంగా బతుకు. డోంట్ గివ్ అప్. మనం ఎంతోమంది మన చుట్టూ ఆదర్శంగా ఉంటారు. మన తల్లిదండ్రులు, మేనమావలు, చుట్టుపక్కల వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మనకు మోటివేట్ చేసే టీచర్లు, గురువులు, ఎవరో ఒకళ్ళు మన ముందు మోటివేటింగ్గా ఉండి మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని చూసి పైకి రండి, మీలో ఉన్న మంచిని మీరే గ్రహించండి. డిస్కవర్ యువర్ సెల్ఫ్ న్యూ, యువర్ పొటెన్షియల్స్, గ్రో యువర్ సెల్ఫ్ న్యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీ కళల్ని సాకారం చేసుకోండి, నీళ్లు పోయండి, సాగు చేసుకోండి, మంచి పంట వచ్చిన తర్వాత దాన్ని అమ్మి జీవితంలో గోల్డ్ మెడల్ సంపాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గంపా నాగేశ్వరరావు గారికి, రోటరీ క్లబ్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ గంపా, నువ్వు చెప్పిన టైంకి ఉద్దేశం. గంపా నువ్వు చెప్పిన టైంకి